గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా గంగతో రాంబాబుకే జిరాక్సు కాపీ వీళ్ళురా. గుడ్ మార్నింగ్ రామ్. ఏం గుడ్ జరిగిందనరా? గుడ్ మార్నింగ్. క్లయింట్స్ ఫీజు ఇచ్చారా? గాడిది గుడ్డు 100-150 కూడా ఫీజులా? చెట్టు కింద ప్లేడర్లకు అదే ఎక్కువ. అతను ఎవరు రామ్ జెట్మలానికి గంటకి 5 లక్షలు ఇచ్చారని నువ్వు గంటకి 1 లక్షలు కూర్చుంటే కేసులేం రావు. ఇదిగో లాయరు, నేనే. మర్డర్ కేసు ఒకటి ఉంది, వాదిస్తావా? గంటకు 1 లక్ష ఇస్తావా? వెళ్ళొస్తాను. రే, ఇలా అయితే చాలా కష్టం రా ప్రపంచంలో బతకడం. లౌక్యం తెలీదు, కోపం ఎక్కువ. ఇలాగుంటే తప్పేంటి? నేను ఇలాగే ఉంటా, నాలాగే ఉంటా. అయితే ఇప్పుడు చెట్టు కింద ఉంటావు. ప్రపంచంలో ఇది ఒక్కటే చెట్టు ఉందా ఏంటి? రే, గొడవెందుకు గానీ మాకొచ్చిన ఫీజులతో కూల్ డ్రింక్ ఇప్పిస్తాం. తాగి కూలవు కొద్దిగా. ఎరా ఎరా రే రే వినబడుతుంది, చెప్పరా బాబు. నేను నువ్వు కేసు వస్తే వదిలేసాను రా. సరిపోయింది, మళ్ళీ గంటకు 1 లక్ష ఉంటాడు ఫీజు. ఎరా రే, ఇంకో కేసు ఏమన్నా చూసుకున్నావారా? ఇంకో దాని సంగతి తర్వాత, ఇప్పుడు ఇది వదిలేసాను అంతే. గొప్పగా తీసేసుకుంటారా బాబు డెసిషన్? నువ్వు నా వల్ల కాదురా బాబు ఇలాగా. తొక్కలేరా, నా ఫీజుకి లిమిట్ ఉండదు అంతే. కరెక్టేరా బాబు, కొట్టేదేదో గట్టి కొట్టాలి. గంటకి 10కి 20కి ఏం చేస్తావరా బాబు? ఏహే, నేనున్నాగా నీకు. ఎంతకీ బీటీతో చెప్పావా? ఎవరితో చెప్పాల్సిన పని లేదు, నీతో చెప్పానంతే. ఇంకేంట్రా? ఇంకేంట్రా చెప్పరా. సరే ఉంటానైతే. సరేరా. హాయ్ హలో నమస్తే, మీరు వింటున్నారు మీ లవ్లీ లక్ష్మి లతిక నల్లయ్య. అసలు ఈ పెద్దోళ్ళు ఉన్నారే, అది మన అమ్మమ్మలు నానమ్మలు తాతయ్యలు మన చిన్నప్పుడు చాలా బాగుంటారు. అదేంటో పెద్దయ్యే కొద్ది చాలా చాదస్తంగా కనబడుతూ ఉంటారు. తేడా వాళ్ళలో ఉందా లేక యుక్త వయసుకొచ్చిన మనలో ఉందా? మీరేమనుకుంటే అది SMS చేయండి 52522525. లతిక, ఓ లతిక, ఏంటి బీటీ? నీ నానమ్మ కాల్ చేస్తుంది. నాకు చేస్తోంది నిన్నటి నుంచి, నెత్తట్లేదుగా. ఓ అదా విషయం, అందుకే ఆ అరుంధతమ్మ నాకు కాల్ చేస్తుంది. కుంపదీసి ఫోన్ ఎత్తావా ఏంటి? ఎత్తకూడదని తెలిస్తే ఎత్తుతారేటి? నీకు తెలుసు కదా వదిన, ఆ నసమేలంతో నేను మాట్లాడనని. నాకు తెలియదు కదా వీడి నసని, అదే పనిగా నీకు కాల్ చేస్తోందని. ఇంతకీ ఇప్పుడు ఏంటంటే ఆవిడ గొడవ? వచ్చాక ఎట్టాగో చెప్తుంది కదా. ఎక్కడికి వచ్చాక? మన ఇంటికి వచ్చాక. ఊరు నుంచి వచ్చేస్తుందా? ఈ పాటికి ట్రైన్ కూడా దిగేసి ఉంటది. ఆల్రెడీ ఆటో వాడికి హరి కథ కాలక్షేపం అయిపోతూ ఉంటుంది. ఇదిగో, నాకు సిటీ తెలియదు అనుకుని అన్ని రోడ్లు తిప్పి సాయంత్రానికి ఇల్లు చేరుస్తావేమో. చిల్లి గవ్వ కూడా ఇవ్వను. చక్కగానే పోతున్నా కదమ్మా. నువ్వు తిన్నగానే తీసుకెళ్తావో తింగరగా తీసుకెళ్తావో నాకు తెలియదు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నా మనవడిల్లు 6 గంటలో వస్తుంది. అంతకు మించి 6 నిమిషం ఎక్కువైనా నువ్వు రాంగ్ రూట్ లో తీసుకొచ్చినట్టే. 10 రూపాయలు కూడా ఎక్కువ. తక్కువ టైం పట్టే రూట్ లో తీసుకుపో. ముందు చూస్తే ఇంటికి పోతావు, నన్ను చూస్తే పైకి పోతావు. ఓ జీన్స్ ప్యాంట్ పాప పైటేసింది. బయట ఆటో ఆగింది. గ్రాండ్ మదర్ కి ట్రెడిషనల్ కవరింగా? పద వెళ్దాం. అమ్మాయి మీటర్ చూడు. చూసినాను బామ్మగారు, తెల్లగా ఉంది. పోసి నీ అమాయకత్వం సంతకెళ్ళా. తెల్లగా ఉందా నల్లగా ఉందా కాదే, బిల్లు ఎంత అయిందో చూడు. 130 రూపాయలు అయింది. పోసిన బంగారు కొండ చూడకుండా ఎలా చెప్పావే? నాకు అలా తెలిసిపోతుంటా అంతే. ఇప్పటికి 130 సార్లు స్టేషన్ నుంచి వచ్చింది, ఆ మాత్రం తెలీదా? నమస్తే బామ్మ. బామ్మ వచ్చేసిందిరా, ఇప్పుడు వెళ్తే తిడుతుందిరా. ఏదోలా కవర్ చేయాలరా పెద్దోడా. స్టేషన్ కి ఎలాగో రాలేదు, కనీసం ఆటో వాడికి డబ్బులు ఇవ్వడానికైనా రారా పెద్దోడు చిన్నాడు. వచ్చేసాను ముసలి. పోయినసారి వచ్చినప్పుడు కూడా ఇలాగే కొరికితే మా ఊరు వెళ్ళాక బొడ్డు చుట్టూ చూదులు పొడిపించుకోవాల్సి వచ్చిందిరా. వాడేంటలా 3 నెలలు నిలబడ్డాడు. ఒరే పెద్దోడా, అలా దూరంగా నిలబడి చూడకపోతే ఆటో వాడికి డబ్బులు ఇవ్వచ్చుగా. అక్క
ఇక్కడ ఎప్పటిలాగే నిల్లు బామ్మగారు. ఆ? అంటే ఇంకా పని పాట లేకుండా ఉన్నాడనమాట. ఎవరు చెప్పాడు పని పాట లేదని? కోటేసుకుంటే కోర్టుకెళ్ళట్టే పని ఉన్నట్టే. పొట్టి చేతులతో వచ్చినట్టే. పని లేదన్న పాపానికి కోర్టు అంటూ అలా బెట్టుగా వెళ్ళిపోతాడేంటాడు. కేసులు లేకపోయినా కోపాలే. సరే సరే అన్ని ఈ వాకిట్లోనే లోపలికి వెళ్దాం పదండి. పెరట్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. రానేవచ్చిందోయమ్మ ఏ ముసలమ్మ వస్తూ ఏం తెచ్చిందే అమ్మ ఓ కనకమ్మ. ఏమ్మా కనకం, ఎలా ఉన్నావమ్మా? నానమ్మ నన్న పేరుతో పిలవద్దని ఎన్నిసార్లు చెప్పాను. అదేంటి మా అమ్మ పేరు పిలవద్దంటే అలాగే? అదేంటి లతిక పేరు కనకమా? అది మా బామ్మ వాళ్ళ అమ్మ పేరు. ఈ లంగా ఓణిలో ఎంత అందంగా ఉన్నావే కనక మహాలక్ష్మి. తర్వాత తిరిగ్గా మురిసిపోదు కానీ ముందు లోపలికి పదవే, లేదంటే కొరికేస్తాను. అటు కాదు ఇటే. నాకిటే పనుందిరా. ఏం వెతుకుతున్నావు ముసలి? నీ తలకాయ. పోయిన పండగ వచ్చినప్పుడు చెవుదుద్దులేమైనా పడిపోయాయా? ఆవిడ్ని చూస్తే అంత చిన్న ఎత్తుకుతున్నట్టు లేదు. నానమ్మ పెద్దోడి కోసం పెరట్లో వెతుకుతుందేమో. ఒరే పెద్దోడా చిన్నోడా, ఏంటి ఏంటి అరుపులు? అంత పైకుంటే అరుస్తేనే వినిపిస్తుంది. అలాగా అక్కడే వదిలేసి కిందకి రా. మీకు నా మీద నా మాట మీద అసలు గౌరవం లేదురా. ఇప్పుడు ఏం జరిగిందే ముసలి? నీ గౌరవానికి ఏడు తక్కువైనదమ్మా. ఇప్పుడు చెప్పు, కొంపలు అనుకున్నట్టు అరుపులేంటో. కనకమ్మ పెరట్లో కరేపాకు చెట్టు ఎక్కడ్రా? పోయిన పండక్కి వేసిన మొక్క ఈ పండక్కి చెట్టు అవుతుందని ఆశతో వచ్చాను. కనకమ్మ దాని నీడనే పెరుగుతోందని ఆశపడ్డాను. అంటే అమ్మమ్మ కూరలో కరివేపాకు ఎక్కువ వాడాలి. ఆకు వాడితే చెట్టు ఎందుకు మాయమవుతుంది? అంటే వాడి వాలిపోయి పీకి బయట పాడేశారు. అమ్మా కనకం, నువ్వు తప్పుగా ఎదవా. అంత మాట అనకమ్మా. మా అమ్మ కనక మహాలక్ష్మి పేరే నీకు పెట్టుకున్నాను తల్లి. ఆవిడ ఇంట్లో వేసిన కరివేపాకు చెట్టు 100 ఏళ్లుగా పెరుగుతుంది. ఊరంతా కలిసి ఆ కరివేపాకు చెట్టు ఆకునే వాడుకునేవారమ్మా. అది ఊరు కాబట్టి ఆకే పీక్కెళ్లారు. ఇది సిటీ కదా, ఏకంగా చెట్టే పీక్కెళ్ళిపోయారు. మీరేం చేస్తారో నాకు అనవసరం. ఈ కనకమ్మ పెరట్లో కరివేపాకు చెట్టు ఉండాల్సిందే. కనకమ్మ వాకిట్లో కరివేపాకు చెట్టు, కరివేపాకు చెట్టుకేమో కొత్తిమీర కాసింది, కొత్తిమీర ఆకులన్నీ కట్టలు కట్ట. రావే, నీ చెత్తనే మొక్క మొదట్లో నీళ్ళు పోయి. కనకమ్మ పెరట్లో కరివేపాకు చెట్టుకి ముందుగా కనకమే నీళ్లు పోయాలి. సుందరక్క నువ్వు కూడా నన్ను కనకమంటావా? నువ్వు కూడా అంటే వీళ్ళందరూ ఏం పిలుస్తున్నారు ఏమిటి నిన్ను? లతిక. నకం లతీ కనకం నానమ్మ. కనకం ముందు లతికమేమిటే మతి లేకుండా? నాకు కూడా అతిగానే అనిపించినదమ్మమ్మా. కానీ అలా మారిస్తే గానీ ఆఫీస్ లో ఉద్యోగం ఇవ్వరట. బోడి ఉద్యోగం. అవును, బుర్రకి కర్రేంటి, చెవులకి 2 చిప్పలేంటే? ఆఫీస్ వాళ్ళు ఇచ్చారు నానమ్మ. మరి నేను పడుకునేటప్పుడు తప్ప ఎప్పుడు దీంట్లో మాట్లాడుతూనే ఉండాలి. ఆ తెలిసిందిలే, లోడ వాగటం. సర్లే, ఇదిగో నీళ్ళు పోయి. కనకమ్మ వాకిట్లో కరివేపాకు చెట్టు, కరివేపాకు చెట్టుకేమో కొత్తిమీర కాసింది. ఒరే పెద్దోడా చిన్నోడా, మీరేం చేస్తారో నాకు తెలియదురా. రోజు నీళ్లు పోసి ఆ చెట్టు ఇంతెత్తు అయ్యేలాగా చెయ్యాలి. నా కనకం పెళ్లి భోజనాల్లో ఈ చెట్టు కరివేపాకునే వాడాలి. అప్పుడు కనకమ్మ పెరట్లో కరివేపాకు లేని చెట్టు మిగులుతుందేమో. ఓసే సుందరి, నీకింకా నోటి దుర్సు తగ్గలేదే? ఏంటో బామ్మ, ఏ పేస్ట్ వాడినా పోవట్లేదు. బామ్మ, మీ అబ్బాయి ఎప్పుడు నవ్వుతూ నలుగురిని నవ్వమని చెప్పేవారట. మరే మా వాడు మా ఊళ్ళో లాఫింగ్ థెరపీ కోచు. పొలాల్లో రైతులకి, మార్కెట్లో మనుషులకి అందరికీ నవ్వడం ప్రాక్టీస్ చేయిస్తుంటాడమ్మా. ఓయ్ పితాని బావ ఓయని పిలిస్తే నువ్వు వెళ్ళవేంటి? పెళ్లికి ముందైతే వెళ్ళేదాన్ని, ఇప్పుడెందుకు? ఓయ్ నిన్నే. అయితే నాకు ఇంకా పిల్లవలేదుగా, నేను వెళ్ళి ఇచ్చేసొస్తానే. ఏం నువ్వు వచ్చావు? ఓయని పిలిస్తే రావాలటగా. వచ్చేం చేయాలో చెప్పలేదా? మీ టవల్ మీరు తీసుకోండి అని చెప్పి వెళ్ళాలట. నానమ్మ నీకు విషయం తెలుసా? పెద్దోడు ఏదో కేసు వదిలేశాడు. నీకెలా తెలిసే? ఏమో నాకు అన్ని విషయాలు అలా తెలిసిపోతూ ఉంటాయి అంతే. నీ బొంద, ఆయన మొహం మీద చిరాకు చూస్తే ఎవడైనా చెప్పగల కేసు. ఏంటి మీరందరూ మస్తు జోష్లో ఉన్నారు? నువ్వు ఎరా పెద్దోడా, కేసు లేకుండా నువ్వేమిటి పనికి మళ్ళీ వాళ్ళగా తిరుగుతున్నావట? మళ్ళీ అవే తిట్లు. నేనంటే అందరికీ అలసే. ఏ పనిచేస్తేనే ఫుడ్ పెడతారా? ప్రేమగా మాట్లాడతారా? అలా అయితే నేను పనికి మాలిన వాడిని. నేను ఇంతే. ఫీలింగ్ అంట వీడు గొర్రెనంట, వీడికి ఏంటి అలా చూస్తున్నావు? వాడి వెనకాలే ఓదార్చడానికి వెళ్తావుగా, ఇంకా ఇక్కడే తగలటావేంటి? ఓదార్చడానికి వెళ్ళు. మా ఇద్దరిని బానే అర్థం చేసుకున్నావే ముసలి.
ఏంట్రా? ఏముందిరా? నానమ్మ తిట్టినందుక? పని లేదు, పనికిరాని వాడు, ఎప్పుడు అవే తిట్లురా. ఓ, ఇంకోటి తిట్టలేదనా నీ బాధ? చూసావా, నా సోల్ అనుకున్న నువ్వు కూడా నా మీద సెటర్లు వేస్తున్నావు. వేరేంటి మరి? ఎప్పుడు కేసులు లేకుండా వచ్చినా వాదించకుండా. నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను, నేను నాలానే ఉంటాను. నాకు ఎలా వాదించాలనిపిస్తే అలానే వాదిస్తాను. సరేరా బాబా, అయితే నాకు పొద్దునే షూటింగ్ ఉంది, నేను వెళ్తున్నాను. కార్ దగ్గరకు వచ్చి టచ్ ఆడతారేంటి? ఎక్కడ టైం అవుతుంది? నాలో ఎమోషనల్ ఫీల్ ఒకటి వర్కౌట్ అవుతుంది. నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? మీకు నా మీద కోపం వచ్చిందని అర్థమైంది. నేను వెయిట్ చేస్తాను, మీరు ఫీల్ అవ్వండి. తిరిగి చాలా ఆపరా బాబు. నేను లేకుండానే బండి ఎక్కుతారా? డ్రైవర్తో మాటలు పడుతూ కూడా ఆగాను కదరా. జాగ్రత్త. వచ్చారా? ఎక్కడికి రా? షూటింగ్ రా. నాకు ఒక్కళ్ళనే పికప్ అని చెప్పారండి. సర్లేరా, అక్కడికి వచ్చి నేనేం చేస్తాను? సర్లే, ఆలోచించు, వస్తాను. వదలరా, బండెక్కాలి కదరా. ఓ సారీ, మర్చిపోయినా బాబు. పనిలేనోడు పాకెట్ ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది కదా. అరే 20 ఉందిరా. వద్దురా. పర్లే, వద్దురా. సర్లేరా, వద్దురా. అర్థమైంది, పెట్టుకోరా. ఈ ముసలమ్మ ఎప్పుడు వచ్చింది లతిక? కనకాని పట్టుకుని లతిక అంటావేంట్రా? అమ్మా కనకమా? ఆవిడెవరు? ఎవరైతే నీకెందుకు, నువ్వు వెళ్ళి పని చూసుకోపా. ఈడు గంగ తమ్ముడు సత్తిగాడేగా? అవునమ్మా. నువ్వెప్పుడొచ్చా? నువ్వు పొద్దున్నుంచి ఆడదొచ్చా? ఓ పెద్ద పని ఇస్తానంటే ఇల్లు కలిసి వచ్చా. దొరికినాదేటి పని? దొరికింది, వద్దాని వచ్చేసా. ఎందుకో? శ్రీకాకుళంలో చేసిన పని ఇక్కడ చేయమంటున్నారు. ఏం పని అది? పాలు పితికి పేడగొడ్డు. నీకు అంతకంటే ఎవరిస్తాడు గాని, శ్రీకాకుళం వెళ్ళి అదే పని చేసుకోపో. ఇంతకు అమ్మమ్మ గారు ఏ పని మీద వచ్చారు? నీలాగా పాలు పిదికి పేడగొట్టడం కాదు, నా బంగారు తల్లి కనకానికి పెళ్లి సంబంధం తెలియదు. నాకు పెళ్ళా? నీకు అన్ని విషయాలు ముందుగానే తెలిసిపోతాయిగా, నీ పెళ్లి విషయం తెలియలేదా? నాయనమ్మ, అప్పుడే నాకు పెళ్ళేంటి? ఇంకెప్పుడు చేసుకుంటావే? నా వయసు వచ్చాక చేసుకుంటావా? అంటే సంబంధం అప్పుడే చూసేసినారా అనుకుంటున్నావు? చిన్నోడు పెద్దోడు వచ్చాక తేలుతుంది. ఈ ముసలి బామ్మకి నా బొమ్మ కంటికి అనట్లేదు. నన్ను కాదని ఇంకో సంబంధం తెస్తుందంట. ఏంట్రా ఒక్కడివే కూర్చుని ఎవరితో మాట్లాడుతున్నావు? సమాధానం చెప్పకుండా అలా ముట్టి మొహం వేసి కూర్చున్నావేరా? ముట్టె ముఖమా? కాకపోతే ఆ మొహంలో నవ్వుందా? అసలు నవ్వడం వచ్చా? మీ నాన్న నీకు నవ్వడం నేర్పలేదా? మా బడిలో కూడా నేర్పలేదు. నేను చెప్తున్నాను, నేర్చుకో. ఎప్పుడు మొహం నిండా నవ్వుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఓహో, నానెప్పుడు నవ్వుతూ ఉంటే మీ మనవరాళ్ళు ఇచ్చి నాకు పెళ్లి చేస్తామన్నమాట. ఎప్పుడు మొహం నిండా నవ్వుతూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నువ్వు అనుకున్నది జరుగుతుంది. ఓహో, నానెప్పుడు నవ్వుతూ ఉంటే మీ మనవరాళ్ళు ఇచ్చి నాకు పెళ్లి చేస్తామన్నమాట. ఏయ్,
అదేటి పెద్దోడు పోయి అని పిలుస్తుంటే టవల్ ఇయకుండా అలా దాటిపోతావేటి? నేను అర్జెంట్ గా రెడీ అయ్యి కిట్టి పార్టీకి వెళ్ళాలని గుర్తొచ్చింది. ఆయన కోసం ఏం కాదు. ఎన్ని పరుగులెట్టినా నీ కోసం కాదని తెలిసినప్పుడు ఇంకా ఓయని ఎందుకు పిలుస్తావు పెద్దోడా? ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది ఏదో ప్రాణానికి. ఏయ్ కాసిన వేడి నీళ్ళు పెట్టు, స్నానం చేయాలి. ఇదిగో నువ్వు అలా ఓయిగి అంటే నేనే పెట్టను. చక్కగా పేరు పెట్టి సుందరి అని పిలు. 2 minutes లో రెడీ చేస్తాను. పెద్దోడా, వీళ్ళంతా కలిసి నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు. నాకేమో చేసుకోవాలని లేదు. నీ మాటగా వద్దని చెప్పే. వద్దంటూ ఎందుకు, చేసుకో. అలా అయితే బామ్మ చెప్పిన సంబంధమే చేసుకుంటా. చేసుకో, ఆవిడ మాట వినేది నువ్వు ఒక్కదానివే కదా, లేకపోతే చచ్చిపోద్ది. అయితే నువ్వు ఇందులో ఏమీ కలగ చేసుకొని అంటావు. ఎందుకంటావు, ఏ సంబంధం తెలియాలి కదా. మన ఊరోళ్ళే బాసిరెడ్డోళ్ళని సిటీలో సెటిల్ అయ్యారట. బాగా డబ్బున్న వాళ్ళట. ఎవరు తెచ్చారు సంబంధం? కనకం 4 లెగ్ పీస్లు 2 లివర్ ముక్కలే చారులో కంటే పెరుగులో నలుచుకుని తిన్నా చాలా ఇష్టం అని పెద్దోడికి. నీ కవరింగ్ లాపి సంబంధం ఎవరు తెచ్చారో చెప్పండి. తప్పుకోవే. అదిగో చిన్నోడు వచ్చాడు, భోజనం పెట్టండి. అది నువ్వు చెప్పాలేంటి గంగులు? ఆకలి దంచేస్తుంది. లేట్ అయిందంటే ముసలిదాన్ని చేయి కొరుకు తినేస్తా. ఊరుకోరా. పెద్దోడితో కనకం పెళ్లి విషయం మాట్లాడుతుంటే మధ్యలో నువ్వు ఒకటి. ఈ విషయం చెవిలో పడిందా లేదా? వీళ్ళెందుకు చెప్తారు? ఇంకా డొంక తిరుగుడు ఎందుకురా? ఆ గుడివాడ వాళ్ళు తీసుకొచ్చారు సంబంధం. ఏ ఆ పనికి మనసు అంత తప్ప ఇంకెవరు దొరకలేదా? వాళ్ళు మనతో సంబంధం కలుపుకోవాలని చాలా ఇష్టంగా ఉన్నారు. ఓహో, అందరూ ఓకే అనుకుంటున్నారనమాట. ఇక నన్ను ఎందుకు అడగడం? ఇష్టం లేకపోతే లేదని చెప్పరా, అలా వెళ్ళిపోవడం ఏంటి? కోరిగిని కోసం లేచాను, నేనేం అలిగెళ్ళిపోవట్లా. మరీ అంత బెట్టెందుకురా పెద్దోడా? నీకన్నా పెద్ద లాయర్ సంబంధమనా? నువ్వు ఓర్వలేకపోతున్నావా? చెప్పకుండా ఎలా తెలుస్తుందేటి? అని ఇక్కడే ఉన్నాయి, మళ్ళీ ఎందుకు లేచావరా? నా భోజనం అయిపోయింది. వీడొకడు అంటే చికెన్ నిలబడతాడు. కంచం ముందు నుంచి ఎందుకు లేచి వచ్చావరా? తినడం అయిపోయిందని ఇందాకే చెప్పానుగా. అది కాదులే, ఏంటో చెప్పరా బాబు. ఆ సంబంధం ఎందుకు కావాలనుకుంటున్నారా? కనకం బాగుండాలని అందరూ అనుకుంటాం. నన్ను అవమానించాలని కోరుకుంటారా? ఎవరో ఒకరు సర్దుకోవాలిగా. సర్దుకుని ఎలా ఉండడం నా వల్ల కాదు. మేము ఉన్నట్లా? నాకు చేత కాదు. చేత కాదంటే కుదరదు ఇక్కడ. నేను ఇంతే, నేను ఇలానే ఉంటాను. నేను నాకులాగానే ఉంటాను. మరి అదే చెప్తుంటా, ఇలా ఉంటానంటే కుదరదు. లైఫ్ ఇది, ఇలానే ఉంటాడంట. ఇలానే ఉండకపోతే పోతాం. ప్రతివాడు లైఫ్ గురించి మాట్లాడేవాడే. పోతాం. పోతానంటే చూస్తూ ఊరుకుంటాం. పోనివ్వం. పోతాడంట, పోతాడు. జీవితాంతం ఇలాగే పక్క పక్కనే ఉంటాం. ఇదిగో ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ? నాయనమ్మ పెరట్లో కింద కరివేపాకు చెట్టు దగ్గర మీటింగ్ పెట్టింది. మిమ్మల్నే నాయనమ్మ పిలుస్తోంది. సరే సరే, తొందరగా రండి మరి. సర్లేరా, మనసులో పెట్టుకోకు. నువ్వెళ్ళు. రారా బాబు. నువ్వెళ్ళు. నీతో ఇదే వచ్చిందిరా బాబు. ఇలా ఉంటే ఎలారా బాబు? మనకి 100 ఉంటాయి. నాన్న ముందు ఇలా ఉంటావా? చీటికి మాటికి అలిగితే పెళ్లి చేయలేమే సుందరి. పెద్దోడికి అదే నీ మొగుడికి చెప్పు. రే, నీలా నటించడం నాకు రాదు. నువ్వెళ్ళు. నువ్వెళ్ళి నాటకాలు వేసుకో. ఈ కరివేపాకు మొక్క సాక్షిగా చెప్తున్నాను, ఇది ఇంతెత్తు ఎదిగే లోపు కనకానికి పెళ్లి చేస్తానని నేను ప్రమాణం చేస్తున్నాను. పెళ్లినాటి ప్రమాణాలు నిలబడాలంటే ముందు ఈ కరివేపాకు మొక్క బ్రతకాలి కదా. గంగతో రాంబాబురా కొంగు చాటు భర్తరా.